హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఉత్తర భారతదేశంలోని దేవాలయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాయి. అదేమిటంటే ప్రస్తుతం చాలా వరకు దేవాలయాలు తమ ఆలయాల్లో హిందువులు కాని వారిని పూర్తిగా నిషేధిస్తున్నాం అని కీలక ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. కొద్ది నెలల క్రితం హరిద్వార్ దేవాలయం, అంతేకాకుండా ఆ దేవాలయానికి సంబంధించిన ఉప ఆలయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ నాన్ హిందూస్ను పూర్తిగా నిషేధిస్తున్నాం అని కీలక ప్రకటన జారీ చేసింది. ఆ తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్ టెంపుల్ కమిటీ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కమిటీ కింద ఏ దేవాలయాలు అయితే ఉన్నాయో వాటన్నిటిలోనూ హిందువులు కాని వారికి ప్రవేశం పూర్తిగా నిషిద్ధం అని కీలక ప్రకటన జారీ చేసింది. తాజాగా గంగోత్రి ధామ్ టెంపుల్ సైతం ఇదే ప్రకటనను చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఒక్కో ఆలయాలకు సంబంధించిన నిర్ణయాలు చకచకా జరిగిపోతూ ఉన్నాయి. తమ ఆలయాల్లో హిందువులు కాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేస్తూ ఉన్నాయి. అయితే ఒక్కొక్కటిగా ఆలయాలు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటూ ఉన్నాయి, దీనికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనందరికీ తెలుసు, కొద్ది వారాల క్రితం అయోధ్యలోని రామాలయంలో ఒక కశ్మీర్కు సంబంధించిన ముస్లిం వ్యక్తి కొద్ది మొత్తంలో వీరంగాన్ని సృష్టించాడు. అతను ఏకంగా ఆలయంలోకి ప్రవేశించి అక్కడ నమాజ్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఇది కాస్త స్థానికంగా కొద్దిగా ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంటే శాంతి భద్రతలకు విఘాతం ఏమీ కలగలేదు, కానీ సోషల్ మీడియాలో అంతేకాకుండా స్థానిక హిందూ సంఘాలు సైతం దీనిపై పూర్తిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇదంతా కూడా అయోధ్య రామాలయం చాలా ఏళ్ళుగా, అంటే దాదాపు 500 ఏళ్ళుగా ఇదొక వివాదానికి కారణమైంది. ఎట్టి పరిస్థితుల్లో చివరికి హిందువులకే విజయం సాధించి ఈ అయోధ్య రామాలయం అనేది సాకారం అయింది. కాబట్టి అలాంటి ప్లేస్లో ఇలాంటి ఘటన జరగడం వల్ల శాంతి భద్రతలకే ఇది విఘాతం కలిగించే పరిస్థితికి దారి తీస్తుంది. అందువల్లనే అయోధ్య రామాలయంలో చాలా కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. నెక్స్ట్ టైం పూర్తిగా పర్యవేక్షణ జరపాలి. ఎవరైనా ఇలాంటి చర్యలకు దిగుతూ ఉన్నారు అంటే వెంటనే వారిని ఆపే విధంగా కఠిన నిబంధనలు తీసుకువచ్చింది. సో దీంతో పాటు ఇతరత్ర దేవాలయాల్లో కూడా చిన్న చిన్న ఘటనలు జరగడం మనందరికీ తెలుసు. ఇటు ఏపీలో జగన్ హయాంలో చాలా వివాదాలు చెలరేగాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన స్వతహాగా క్రైస్తవుడు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్ హిందూస్ ప్రవేశం చేయాలి అంటే డిక్లరేషన్పై సంతకం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మన దేశ రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం సైతం ఈ విధంగా సంతకం చేసిన తర్వాత మాత్రమే ఆలయంలోకి ప్రవేశించారు. అలాంటిది జగన్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా డిక్లరేషన్పై సంతకం చేయలేదు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది అని చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. ఆయన సీఎంగా ఓటమి పాలైన తర్వాత కూడా డిక్లరేషన్పై సంతకం చేయను అని భీష్మించుకుని కూర్చున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాధినేతలు పెద్ద ఎత్తున వివాదాన్ని క్రియేట్ చేయడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సంతకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా దేవుడిపై నమ్మకం ఉంటే ఒక్క సంతకంతో పోయేదాన్ని ఇంత వివాదం ఎందుకు చేస్తారు అనే దానికే ఇక్కడ ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఇలాంటి వాళ్ళంతా కూడా హిందూ దేవీ దేవతలపై నమ్మకం లేకపోయినా ఆ దేవాలయాలను సందర్శించడం, తద్వారా ఓటు రూపంలోనో లేదంటే రాజకీయంగానో స్వలాభం పొందాలి అనే ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు దేవాలయాలకు వస్తున్నారు. అంతే తప్ప వీళ్ళకు మన దేవుళ్ళపై ఎలాంటి నమ్మకము లేదు అనే వివాదం గతంలో చాలా వరకు ఆరోపణలు సైతం వినిపించాయి. సో ఉత్తర భారతదేశంలో సైతం ఇలాంటి ఆరోపణలు చాలా వరకు వినిపించాయి. చిన్న చిన్న ఘటనలు దేవాలయాల్లో జరగడం ఇలాంటివన్నీ చూసిన తర్వాత మాత్రమే ఈ ఆలయ కమిటీలు ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. సో ఇలాంటి నిర్ణయాలను ఉత్తర భారతంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో ఆలయాల పరిస్థితిని చూసుకుంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే పరిశీలన చేస్తే ఒక్క టీటీడీలోనే చాలామంది అన్ని మతస్థులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వీళ్లకు దేవుడిపై ఎలాంటి నమ్మకం లేకపోయినా కూడా దేవుడి చింతన చేరి వీళ్ళు ఉద్యోగాల ద్వారా లక్షల కొద్దీ సంపాదిస్తూ ఉన్నారు. అయినా కూడా స్థానిక భక్తులకు తీవ్ర ఇబ్బందులను గురి చేస్తూనే ఉన్నారు. వీళ్ళ ద్వారా ఎలాంటి ఉపయోగం లేకపోగా భక్తులకు మరింత అసౌకర్యం మాత్రమే మిగులుస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళను దేవాలయాల్లో
అలో చేయకపోవడమే మంచిది అనే వాదన పెద్ద ఎత్తున వినిపించడంతో ఇప్పుడు ఆలయ కమిటీలన్నీ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఇది భవిష్యత్తులో అనేక దేవాలయాలు సైతం ఇలాంటి నిర్ణయాలనే తీసుకుంటాయా, లేకపోతే ఇది మధ్యలోనే ఆగిపోయి కొన్ని దేవాలయాలకు మాత్రమే పరిమితం అవుతుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి రూల్స్ అన్ని దేవాలయాల్లో తీసుకురావాలా, అవసరం లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.